గా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ మీ అందరికి ఒకసారి చెప్పాలి. నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ లో ఒక డెప్త్ ఉండబోతుంది. ఈ నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ లో ఒక ఎనర్జీ ఉండబోతుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది. నాకు తెలిసి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారి జడ్జిమెంట్ ఎలాగుంటుందో మీ అందరికీ తెలుసు. ఆవిడ ఏ సాంగ్ కి ఎలా రియాక్ట్ అవుద్దో మీకు తెలుసు. రష్మి గారి యాంకరింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆవిడ తెలుగు ఎలా మాట్లాడిద్దో మీకు తెలుసు. వీళ్ళిద్దరిని ప్రాపర్ గా ఇమిటేట్ చేయడానికి మా నరేష్ గారు ఫైమా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. వినయ్, అక్కడ ఇక్కడ ఎందుకుంటావురా? ఇక్కడ రావచ్చు కదా. ఫస్ట్ మీరు ఇక్కడనే ఉన్నారు మేడం, అలా అలా అనుకుంటా ముందుకెళ్ళిపోయారు. సరే, ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? కారపూసలు ఉన్నాయా? స్వీట్స్ తెచ్చాను మేడం. స్వీట్స్. మన ఎపిసోడ్ ఎవరున్నారు? ఆదర్శ్ అన్న ఉన్నాడు. ఆదర్శ్ కి వెళ్ళి ఈ పూసలు నేను ఇచ్చానని చెప్పు. సరే మేడం. ఇంకా ఏమైనా జిలేబీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఆ జిలేబీలు రేష్మికి ఇవ్వు. నేనే స్వయాన చేసుకొచ్చానని చెప్పు. సరే మేడం. నేను అక్కడి నుంచి పట్టుకొచ్చానని చెప్పు. మీరే వెళ్ళి ఇవ్వండి మేడం, మీరే వెళ్ళి ఇవ్వండి మేడం. ఇందులో లడ్డు ఉండాలి. లడ్డు ఉంది మేడం. అదికిచ్చి. అది 4 రోజుల నుంచి బ్యాగుల్లో ఉంది మేడం, అది మొత్తం పాచిపోయింది. అతను అలాంటివే తింటాడు, ఇచ్చే పర్లేదు. సరే, మన ఎపిసోడ్ లిస్ట్ ఉందా? ఉంది మేడం. ఎవరెవరు వచ్చారు? ఆదర్శ్ అన్న ఉన్నాడు. ఇంకా అలాగే శ్రీవాణక్క, అలాగే మన విక్రమన్న గారు కూడా ఉన్నారు. శ్రీదేవులు నాకంటే ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీరే పెట్టమని చెప్పారంట. చెప్పే ఉంటానులే. ఇంకా ఎవరున్నారు? ఇది ఆది అన్న ఎపిసోడ్ మేడం. అబ్బా, సోది ఎపిసోడ్ అయితే ఎందుకు? మన షో టైం అవుతుంది, రెడీ అవుదాం. ఓకేనా? ఓకే మేడం. బోలో మేడం. హెడ్ఏక్ గా ఉంది. నిన్నంతా కార్లో తిరగడం వల్ల కాదు, మీరు రోజంతా బార్ లో ఉండడం వల్ల. మేడం, ప్రొడ్యూసర్ గారు వచ్చారు కదా, సినిమా ఓకే అయిపోయిందా? క్యాన్సిల్ చేసా. ఏ? నేను పర్ డే 2 lakhs అడిగా, వాడు 3 లక్షలే ఇస్తా అన్నాడు, అందుకే క్యాన్సిల్ చేసా. 3 లక్షలు బోలోతో 3 lakhs 1 lakh ज्यादा दे तुम बोला वो. ఏమో నాకు తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు ఏంటో. ఆర్టిస్టా ఇగో వర్ష వచ్చింది ఫస్ట్. అబ్బా, ఇదేంటో ప్రతి ఎపిసోడ్ లో నా పక్కనే చిరాగ్గా అక్క బావెక్కడ ఏదో దీని బావన్నట్టు ఫీల్ అయింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఆది గారు ఉన్నారు ఇక్కడ. అబ్బా, ఆది అంటే నాకు ఇష్టమే. అబ్బా, వాడే బలవంతంగా రాయించుకున్నాడు మేడం. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అడే ఒకడు పొట్టు ఒకడు ఉన్నాడు. నరేష్. నరేష్ అడే వాడే. హెడేక్ టాబ్లెట్, ఇంకో టాబ్లెట్ ఇదేనికి, బీపీకి ఇంకో టాబ్లెట్ ఇదేనికి, షుగర్ కి ఇంకో టాబ్లెట్ ఇదేనికి, అల్సర్ కి ఇంకో టాబ్లెట్ ఇదేనికి. బాడీ పెయిన్స్ కి కష్టపడి చెయ్యాలి కదా. అన్ని నువ్వే వేసుకుంటావు, ఉంచునోడే వేసుకుంటాడు. మేడం ఒక్క నిమిషం. హాయ్ డైరెక్టర్ గారు. మేడం, మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం మేడం. స్టార్ట్ చేద్దాం. నా ఎంట్రీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దామా, రైట్ సైడ్ నుంచి ఇద్దామా? రైట్ సైడ్ నుంచి ప్లాన్ చేశాను. వద్దు, మిడిల్ లో నుంచి ఇద్దాం. మేడం, రష్మి గారిని కలిసి వచ్చేస్తా. కలిసి రండి. రష్మి గారు. అయ్యే మేడం, యాక్చువల్ గా కాన్సెప్ట్ చింటూ మిల్క్ షేక్. మేడం, ఫస్ట్ ఇలా టీవీ ఆర్టిస్ట్ ప్లీజ్ అబ్బా, అందరు వాయిస్ వినబడుతుంది. టీవీ ఆర్టిస్ట్ కొన్నా డ్రెస్ ఎలాగుంది, నీకోసమే కొన్నా. స్నాక్స్ ఏం చెప్పావు? పన్నీర్ టిక్కా చెప్పు. మేడం, టీవీ ఆర్టిస్ట్ మిల్లీ మేకర్ కర్రీ. ఖతం, బై బాయ్. వచ్చారా రష్మి గారు? రష్మి గారు. నిజంగా డ్రెస్ చాలా బాగుంది రష్మి. తెచ్చాడు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నిన్ననే కర్లీ చేయించారు, రింగ్ రోడ్ లాగా. డైరెక్టర్ గారు, నన్ను పోడట్లేదేంటి? ఏమండి,
ఆవిడ శారీ బాగుందని ఒక మాట చెప్పండి. మ్యామ్ యువర్ డ్రెస్ ఇస్ సో గుడ్ మ్యామ్. ఐదో సమస్య. మేడం మేడం ఒక నిమిషం, హెయిర్ కొంచెం సెట్ చేసి ఇది ఓకేనా? ఇంకొంచెం బ్యాక్ కలర్, ఇది ఓకేనా? ఇంకొంచెం బ్యాక్ కలర్, ఇది ఓకేనా? ఇంకొంచెం లైట్. తీసి సెట్ చేయండి, తీసి సెట్ చేయండి. క్లోజ్ పెట్టండి మేడం. అవునా, పెట్టండి. మనం దీనికంటే ముందు జనాలకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఇన్ని రోజులు మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీరియస్ గా ఫైమా నరేష్ గారు ఇద్దరైతే ఇరక్కొట్టేశారు, మామూలుగా చేయలేదు. వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఇరగబడి నవ్వారు. మీరు ఎవరి గురించి అయితే చేశారో వాళ్ళని మనం ముందు అడిగి తెలుసుకోవాలి. ముందుగా జడ్జి గారు, ఎవరు రాశారు ఇది? చాణక్య. చాణక్య. వాళ్ళిద్దరితో మేము మాట్లాడాలి కదా. ఏంటి ఏంటి పూతరేకులు జిలేబీలు పెట్టి మేము నేనిచ్చానని చెప్పమంటానా? ఆ? అలాగే ఒక్కొక్కరికి ఏంటి 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 ఇదంతా కానీ నిజంగా ఎంటర్టైన్ చేశారు, మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. నేను రష్మి అయితే పడి 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 నవ్వాము. సూపర్ ఫైమా, సూపర్ 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 నరేష్, సూపర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నీకెలా అనిపించింది? అరే అనిపించడం ఏంటబ్బా, ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా 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 ఎంజాయ్ చేసాము. నరేష్ నన్ను ఈ రోజు ఇమిటేట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అయినా కేక్ అయితే నేనే కట్ చేస్తా. అది ఇంకా డిసైడ్ చేయడానికి చాలా టైం ఉందమ్మా, వెయిట్ చేయండి. ఇంకా డిసైడ్ అవ్వాలా, ఎందుకంటే ఇక్కడ రష్మి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఇంద్రజ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కాబట్టి ఇంకా డిసైడ్ అవ్వలేదు. Yes. మీరు హ్యాపీగా కూర్చోండి. మీ ఇద్దరు మాట్లాడిన తర్వాత అసలు మీ ఇద్దరు కంటే మీ ఇద్దరు గురించి వీళ్ళిద్దరే బాగా చేశారనిపించింది. ఇంకా సూపర్, థ్యాంక్ యూ.